ఫ్రెండ్స్, పైన హైకోర్టు ఆదేశాలు, కింద పోలీసుల డ్రోన్ నిఘా, అడ్డంగా దొరికితే వందల మంది సామాన్యులపై బైండ్ ఓవర్ కేసులు. కానీ అదే సమయంలో వేల వాట్ల ఫ్లడ్ లైట్ల వెలుగులో ప్రత్యేకంగా నిర్మించిన వివిఐపి గ్యాలరీలో దర్జాగా కూర్చొని ఎటువంటి భయం లేకుండా కోట్ల రూపాయల పందెం కాస్తున్నది ఎవరు? సాక్షాత్తు చట్టాలు చేయాల్సిన ఎమ్మెల్యేలే స్వయంగా వెళ్లి రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న ఆ బరుల వెనుక ఉన్న అసలు డాన్ ఎవరు? హైకోర్టు ఆర్డర్ కు కూడా విలువ లేని చోట ఈ సంక్రాంతి పందాలకు అసలు సిసలు బాస్ ఎవరు? ఇది కేవలం కోడి పందెం కాదు, ఇది న్యాయ వ్యవస్థకు మరియు రాజకీయ అధికారానికి మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పండగ శోభ కన్నా పందెం కొడి జోరే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని కొందరు, ఇది పౌరుషానికి ప్రతీక అని ఇంకొందరు అంటారు. కానీ సంప్రదాయం ముసుగులో ప్రతి ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఇది బహిరంగ రహస్యం. కానీ ఈ ఏడాది పరిస్థితి గతంలో కంటే కాస్త భిన్నంగా ఉంది. ఒకవైపు న్యాయస్థానాలు చాలా సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశాయి. కోడి కాలికి కత్తులు కట్టకూడదు, జూదం ఆడకూడదు, కేవలం సంప్రదాయబద్ధంగా మాత్రమే నిర్వహించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అలాగే ఈ ఆదేశాలను అమలు చేయడానికి కూడా పోలీసులు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. సంక్రాంతికి వారం రోజుల ముందు నుండే జిల్లాల ఎస్పీలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ హెచ్చరించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నిర్వాహకులను గుర్తిస్తామని, ఎవరైనా పందెం కాస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు. కొన్ని చోట్ల ముందస్తు అరెస్టులు, బైండ్ ఓవర్లు కూడా జరిగాయి. ఇక్కడి వరకు అంతా చట్ట ప్రకారమే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. టీవీలో పోలీసుల హెచ్చరికలు చూసి సామాన్య ప్రజలు నిజంగానే ఈసారి పందాలు ఉండవేమో అనుకున్నారు. కానీ భోగి మంటల వెలుగు మొదలవగానే అసలు సినిమా మొదలైంది. పోలీసుల డ్రోన్ల కళ్ళు గప్పి కాదు, ఆ డ్రోన్ల ముందే, ఆ పోలీసుల సమక్షంలోనే భారీ ఎత్తున బరులు వెలిశాయి. ఇవి ఏదో చిన్న చిన్న టెంట్లు కాదు, వేలాది మంది కూర్చుని చూసేలా స్టేడియం తరహాలో గ్యాలరీలు, రాత్రింబవళ్లు తేడా లేకుండా ఆడుకోవడానికి హైమాస్ ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, పక్కనే ఫుడ్ కోర్టులు, మద్యం ఏరులై పారే ఏర్పాట్లు. ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరిగే పనులైతే కాదు, కొన్ని వారాల ముందు నుండే ప్లాన్ చేస్తేనే సాధ్యమవుతుంది. మరి ఇన్ని ఏర్పాట్లు జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? ఇక్కడే అసలు కథ ఉంది. ఈ మెగా పందెం బరులకు కర్త, కర్మ, క్రియ అంతా కూడా రాజకీయ నాయకులే అన్నది నిర్వివాదాంశం. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు స్వయంగా ఈ బరులను ప్రారంభించడం మనం చూస్తున్నాం. వారి కాన్వాయ్లు నేరుగా బరుల వద్దకు వెళ్తాయి. వారికి స్వాగతం పలకడానికి నిర్వాహకులు ఎదురు చూస్తూ ఉంటారు. పూలమాలలు, శాలువాలతో సత్కారాలు జరుగుతాయి. రిబ్బన్ కట్ చేసి పందాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వివిఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసీ బాక్సుల్లోనో, సోఫా సెట్లలోనో కూర్చొని పందాలను తిలకిస్తారు. కొన్ని చోట్ల వాళ్లే స్వయంగా పందాలు కాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ రహస్యంగా జరిగేవేమి కాదు, మీడియా కెమెరాల సాక్షిగా, సోషల్ మీడియా లైవ్ ల సాక్షిగా జరుగుతున్న తంతు. ఇప్పుడు ఒక సామాన్యుడి కోణంలో ఆలోచిద్దాం. ఒక సామాన్య వ్యక్తి తన సరదా కోసం ఒక 1000 రూపాయల పందెం కాస్త దొరికిపోతే పోలీసులు వెంటనే వాడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు, కేసు నమోదు చేస్తారు, కోర్టు చుట్టూ తిప్పుతారు. కానీ అదే సమయంలో అదే ఊర్లో ఒక రాజకీయ నాయకుడు లక్షల రూపాయల పందాన్ని తన కళ్ల ముందే జరుగుతుంటే దర్జాగా ఆస్వాదిస్తూ ఉంటాడు. అతనికి సెల్యూట్ చేసే పోలీసులు సామాన్యుడిపై లాఠీ జడిపిస్తారు. అంటే ఈ దేశంలో చట్టం అనేది అందరికీ ఒకటి కాదా? అధికారం ఉన్నవాడికి ఒక చట్టం, లేని వాడికి మరో చట్టమా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో కూడా మెదులుతోంది. సో ఈ వ్యవహారంలో మనం లోతుగా పరిశీలించాల్సిన మరో కోణం ఆర్థిక మూలాలన్నమాట. ఈ కోడి పందాల చుట్టూ జరిగేది కేవలం 2 కోళ్ల మధ్య పోరాటం కాదు, అదొక భారీ ఆర్థిక సామ్రాజ్యం. అంచనాల ప్రకారం ఈ 3 రోజుల్లో కొన్ని వందల కోట్లు, కొన్ని అంచనాల ప్రకారం వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇందులో సింహభాగం నల్లధనమే. ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? పందెం రాయుళ్లు, బుకీలు, నిర్వాహకులు, వారికి అండగా నిలిచే రాజకీయ పెద్దలు. ఇదొక ఆర్గనైజ్డ్ సిండికేట్ లా పనిచేస్తుంది. సో ఈ పందాల ద్వారా వచ్చే కమిషన్లు, వసూళ్లు, మామూళ్లు నేరుగా స్థానిక రాజకీయ యంత్రాంగానికి ఇంధనంగా మారతాయి. ఎన్నికల్లో ఖర్చు పెట్టే డబ్బుతో కొంత భాగం ఇక్కడి నుండే సమకూరుతుందని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పందాల జోరు మాత్రం తగ్గదు. జెండాలు మారతాయి, కానీ అజెండా మారదు. అలాగే ఈ బరుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు అంటే కరెంటు, నీరు, స్థలం, ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండా ఎలా సాధ్యం? ఇప్పుడు ఒక సామాన్యుడు చిన్న షెడ్ వేసుకోవాలంటే 10 రకాల అనుమతులు అడిగే అధికారులు ఎకరాల కొద్ది స్థలంలో ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు? సమాధానం స్పష్టం. రాజకీయ ఒత్తిడి. స్థానిక ఎమ్మెల్యే లేదా మంత్రి ఫోన్ చేసి చెబితే ఏ అధికారైనా సరే ఓకే అనాల్సిందే. అందుకే పోలీసుల డ్రోన్లు బరులపై ఎగురుతున్నా వాటి కంట్రోల్ మాత్రం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది. సో ఈ పరిస్థితి న్యాయ వ్యవస్థకు ఒక పెద్ద సవాలు. హైకోర్టు ఆదేశాలను ఇంత బాహాటంగా ధిక్కరిస్తుంటే న్యాయస్థానాల పట్ల ప్రజలకున్న గౌరవం ఏమవుతుంది?
చట్టాలను తయారు చేసేవారే చట్టాలను ఇంత దారుణంగా ఉల్లంఘిస్తుంటే ఇక సామాన్యుడికి దిక్కెవరు? ఇది కేవలం పండగ సరదా అని కొట్టిపారేయలం. దీని వెనుక జూదం వల్ల నాశనమవుతున్న కుటుంబాల కన్నీళ్లున్నాయి. ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, యువకులు ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సో పందెం బరుల వద్ద కనిపించే ఆడంబరం వెనుక ఈ చీకటి కోణం కూడా దాగి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఉంది. పాలనలో కొత్త మార్పు తెస్తామని, చట్టబద్ధమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ కోస్తా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే పాత కథే పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. పేర్లు మారాయి, ముఖాలు మారాయి, కానీ వ్యవస్థ అలాగే ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే మాట కేవలం సినిమాల్లో డైలాగులకి పరిమితమా, లేక నిజ జీవితంలో కూడా ఎప్పుడైనా జరుగుతుందా? వేల కోట్ల రూపాయల ఈ దందా రాజకీయ అవినీతికి ఒక పెట్రోల్ బంక్ లా మారింది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయస్థానాలదా, పోలీసులదా, లేక తమ ఓటుతో ఇలాంటి నాయకులను ఎన్నుకుంటున్న ప్రజలదా? దీనికి సమాధానం అంత ఈజీ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైతే చట్టం ముందు అందరూ సమానం కాదో అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే. ఈ సంక్రాంతి బరులు మన వ్యవస్థలోని ఈ లోపాన్ని మరోసారి ఎత్తి చూపుతూ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.